మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్య పౌర్ణమి, శివ ముక్కోటి 2 పర్వదినాలు కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. అయితే ఈరోజు స్త్రీలు గుర్తుపెట్టుకొని రాత్రి 11 లోపు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, బంగారము నగలు కొంటూనే ఉంటారు. కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. శివ ముక్కోటి అంటే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన రోజు. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటి అని అంటారు. ఈరోజు మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే అది నేరుగా ఆ కైలాసనాథుడి చెంతకు చేరుతుంది. అందుకే ఈ రోజును మనం అస్సలు వదులుకోకూడదు. ఈరోజు ఏ చిన్న పరిహారం చేసినా అది 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. మనలో చాలామందికి బంగారం కొనుక్కోవాలని ఒక కోరిక ఉంటుంది. బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఒక స్త్రీ మెడలో బంగారం ఉంటే అది ఆ ఇంటికి సౌభాగ్యం. కానీ ఈ రోజుల్లో తులం బంగారం కొనాలంటే సామాన్యుడికి తల ప్రాణం తోకకు వస్తుంది. రూపాయి పొదుపు చేసిన ఏదో ఒక అనారోగ్యమో లేదా ఏదో ఒక ఖర్చో వచ్చి ఆ డబ్బును తుడిచిపెట్టేస్తుంది. నాకు బంగారం కొనే యోగం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేవారి కోసమే ఈ అద్భుతమైన మందార చెట్టు పరిహారం. మందార చెట్టును మనం మన పెరట్లో ఒక సాధారణ మొక్కలా చూస్తాం, కానీ అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. మందార పువ్వులో ఉన్న ఎరుపు రంగు ఆ సూర్యభగవానుడి శక్తిని, కుజగ్రహం యొక్క పరాక్రమాన్ని తనలో నింపుకొని ఉంటుంది. కుజుడు అంటేనే భూమికి అధిపతి, ఆస్తిపాస్తులకు కారకుడు. అలాగే సూర్యుడు అంటే రాజ్యాధికారం, గౌరవం. ఈ 2 గ్రహాల శక్తి మందార చెట్టు వేర్లలో కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే పూర్వం రాజులు కూడా తమ కోటల్లో మందార వనాలను పెంచేవారు. అయితే ఎంతో పవిత్రమైన మందార చెట్టు దగ్గర ఈ శివ ముక్కోటి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ అద్భుతమైన రోజు మందార చెట్టు దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ యొక్క లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో, ఎవరైతే ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా వెనుకేసుకోలేకపోతూ ఉన్నారు, మరి ముఖ్యంగా ఎవరైతే బంగారం కొనుక్కోవాలనే కోరిక బలంగా ఉన్నా అది తీరటం లేదు, అటువంటి వారి కోసమే ఈ మందార చెట్టు పరిహారం. మన ఇంటి ఆవరణలోనూ లేదా మనకు అందుబాటులోనూ ఉండే ఆ పరాశక్తి స్వరూపమైన మందార చెట్టు దగ్గర రేపు రాత్రి 11 గంటల లోపు గనుక మీరు ఈ చిన్న తాంత్రిక పరిహారాన్ని ఆచరించినట్లయితే ఇక మీ జాతకమే మారిపోతుంది. అసలు మందార చెట్టుకు అంత శక్తి ఉందా అని మీకు అనుమానం రావచ్చు. మన హిందూ ధర్మంలో మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాల్లో మందార చెట్టుకు ఉన్న స్థానం సామాన్యమైనది కాదు. మందార చెట్టు అంటే కేవలం ఎర్రటి పువ్వులు ఇచ్చే ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన అమ్మవారికి ప్రతిరూపం. ఎక్కడైతే మందార చెట్టు కలకలలాడుతూ ఉంటుందో, ఎక్కడైతే నిత్యం మందార పువ్వులు వికసిస్తూ ఉంటాయో అక్కడ ఆ మహాలక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది. మందార పువ్వులో ఉన్న ఆ ఎరుపు రంగు సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి తేజస్సును, కుజగ్రహం యొక్క శక్తిని తనలో దాచుకుని ఉంటుంది. అందుకే జాతకరీత్యా ఎవరికైతే కుజదోషాలు ఉంటాయో, ఎవరికైతే సూర్యుడి అనుగ్రహం తక్కువగా ఉండి ప్రభుత్వపరమైన లాభాలు అందవో, అటువంటి వారు మందార చెట్టుకు నీళ్లు పోసి నమస్కరించుకుంటే చాలు, వారి గ్రహదోషాలన్నీ పటాపంచలైపోతాయి. అయితే మందార చెట్టు కేవలం పూజకే కాదు, మన దరిద్రాన్ని వదిలించి మన ఇంటికి స్వర్ణయోగాన్ని అంటే బంగారాన్ని తీసుకురావడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. శాస్త్రం ప్రకారం మందార చెట్టు వేళల్లో అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అది మన కనక వస్తు వాహనాలను ఆకర్షించే ఒక అయస్కాంతం లాంటిది. అందుకే పూర్వం పెద్దలు మందార చెట్టును ఇంటి ముందు కానీ పెరట్లో కానీ ఖచ్చితంగా పెంచేవారు. అటువంటి మందార చెట్టు రేపు శివ ముక్కోటి రోజున మీ కంటబడితే లేదా మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతులే. అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి అంటే, సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు
ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనం ఇస్తాడు. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. కాబట్టి ఈరోజు మీరు ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివ దర్శనానికి వస్తారు. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివ అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది. సాధారణంగా శివరాత్రికి ఎంతటి శక్తి ఉంటుందో ఈ శివ ముక్కోటి రోజున చేసే పూజకు కూడా అంతే శక్తి ఉంటుంది. అయితే ఇంతటి పవిత్రమైన రోజు చేసే ఈ చిన్న మందార చెట్టు పరిహారం ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మనం ఎంతో కాలం నుండి బంగారం కొనాలని, ఆస్తులు కూడబెట్టాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంటుంది. చేతికి వచ్చిన డబ్బు చేజారిపోతూ ఉంటుంది. అటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ బీరువాలో వచ్చి కూర్చోవాలంటే ఈ వీడియోలో చెప్పుకోబోయే పరిహారాన్ని శ్రద్ధగా వినండి. ఈ ప్రపంచంలో స్త్రీలకు అత్యంత ఇష్టమైనది, ప్రీతికరమైనది ఏదైనా ఉంది అంటే అది బంగారమే. బంగారం అంటే కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు, అది స్త్రీలకు సౌభాగ్యానికి ప్రతీక. మన హిందూ సాంప్రదాయంలో పసుపు కొమ్ము దగ్గర నుండి మెడలో వేసుకునే తాళిబొట్టు వరకు బంగారానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. స్త్రీలు బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే కాళ్లకు ఎప్పుడూ బంగారాన్ని ధరించరు. కేవలం నడుము పైభాగంలో మాత్రమే ధరిస్తారు. ఇంట్లో ఎంత బంగారం ఉంటే ఆ ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కష్టకాలంలో ఆదుకునేది, సుఖ సంతోషాల సమయంలో అందాన్ని పెంచేది ఈ బంగారమే. ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులు తులం బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. రూపాయి కూడబెట్టినా కూడా ఏదో ఒక అత్యవసర ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఖర్చయిపోతూ ఉంటాయి. అయ్యో, నేను ఎప్పటికీ నా కూతురికి నగలు చేయించగలను, నా భార్యకు ఇష్టమైన ఆభరణాలు ఎప్పుడు కొనగలను, అసలు నా మెడలో ఒక బంగారు గొలుసు అయినా పడుతుందా అని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి కోసమే మన ఋషులు, మన పెద్దలు ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను ఉపయోగించుకుని మన జాతకంలో ఉన్న దరిద్ర యోగాలను పోగొట్టుకుని ధనయోగాలను ఎలా పొందాలో తెలిపే కొన్ని రహస్య మార్గాలను సూచించారు. బంగారం అనేది గురుగ్రహానికి మరియు సూర్యగ్రహానికి కారకత్వం వహిస్తుంది. అంటే మన జాతకంలో గురుడు, సూర్యుడు బలపడితే ఆటోమేటిక్గా బంగారం మన దగ్గరకు వస్తుంది. అటువంటి గురుబలాన్ని, సూర్యబలాన్ని మరియు శుక్రుడి భోగభాగ్యాలను ఏకకాలంలో మనకు అందించే శక్తి ఈ మందార చెట్టు పరిహారానికి ఉంది. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా వినండి. ఈ పరిహారాన్ని రేపు అంటే శివ ముక్కోటి రోజున సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. కానీ రాత్రి సమయం అంటే అందరూ నిద్రపోయే సమయం లేదా నిశ్శబ్దంగా ఉండే సమయం అయితే ఇంకా మంచిది. ఎందుకంటే మనం చేసేది ఒక సాత్వికమైన తాంత్రిక ప్రక్రియ కాబట్టి దీనికి ఏకాగ్రత చాలా అవసరం. ముందుగా మీ ఇంట్లో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో మందార చెట్టు లేకపోతే మీ బంధువుల ఇంట్లో కానీ, పక్కింట్లో కానీ, గుడిలో కానీ ఉన్న చెట్టు దగ్గర కూడా చేయవచ్చు. కానీ సొంత ఇంట్లో ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, సాయంత్రం 6 దాటిన తర్వాత చెట్టును కానీ, ఆకులను కానీ, పువ్వులను కానీ పొరపాటున కూడా తాకకూడదు. చెట్టు నిద్రపోతూ ఉంటుంది కాబట్టి మనం చెట్టును డిస్టర్బ్ చేయకుండా చెట్టు కింద ఉన్న మట్టిని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు చాలా సులభంగా దొరికేవి, కానీ వాటికి ఉన్న శక్తి అమోఘం. మీకు కావాల్సింది ఒక మట్టి ప్రమిద, ఆవు నెయ్యి, 2 పువ్వు ఉన్న లవంగాలు, ఒక యాలుక్కాయ, 1 రూపాయి బిళ్ళ మరియు 2 వత్తులు. ఇవన్నీ సిద్ధం చేసుకుని మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మొదటిగా మందార చెట్టు మొదట్లో అంటే వేర్లు ఉండే ప్రాంతంలో ఉన్న మట్టిని చేత్తో కొంచెం పక్కకు జరపండి. అక్కడ ఒక చిన్న గొయ్యిలాగా చేసి అందులో ఈ 1 రూపాయి బిళ్ళను పెట్టండి. ఇక్కడ రూపాయి బిళ్ళ అంటే కేవలం డబ్బు కాదు, అది లక్ష్మీదేవికి ప్రతీక. అది ఒక ధన విత్తనం. మనం భూమిలో విత్తనం నాటితే చెట్టు ఎలా వస్తుందో, మందార చెట్టు వేర్ల దగ్గర ఈ ధన రూపమైన నాణాన్ని నాటితే మన ఇంట్లో సంపద అలా పెరుగుతుందని ఒక నమ్మకం. ఆ నాణం పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ మట్టిని కప్పేయండి. ఇప్పుడు ఆ మట్టి మీద అంటే సరిగ్గా నాణం ఎక్కడైతే పాతి పెట్టారో దాని పైభాగంలో మట్టి ప్రమిదను పెట్టండి. స్టీల్వి, ఇత్తడివి వాడకూడదు, మట్టి ప్రమిదనే వాడాలి.
ఎందుకంటే మట్టిలో ఉన్న భూశక్తి మనకు కావాలి. ఆ ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోయండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా వాడవచ్చు. కానీ లక్ష్మీ కటాక్షం కోసం, బంగారం కోసం చేసే పరిహారం కాబట్టి ఆవు నెయ్యి శ్రేష్టం. ఇప్పుడు అసలైన రహస్యం ఇక్కడే ఉంది. ఆ నేతిలో 2 లవంగాలు మరియు 1 యాలుక్కాయ వేయాలి. లవంగాలు మనకు ఉన్న దిష్టి దోషాలను, అడ్డంకులను, శనిపీడను తొలగిస్తాయి. యాలుకలు అంటే శుక్రుడికి ప్రాణం. శుక్రుడు అంటేనే లగ్జరీ, బంగారము, నగలు, భోగభాగ్యాలు. యాలుకల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు ఆకర్షింపబడుతుంది. ఈ 2 పదార్థాలను ఆ నేతిలో వేసి 2 వత్తులు వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతి వైపు చూస్తూ ఆ వెలుగు మందార చెట్టు కాండం మీద పడుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా చెప్పుకోండి. పరమేశ్వర, ఈ శివముక్కోటి సాక్షిగా నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి. నేను త్వరలోనే బంగారం కొనుక్కోవాలి. నా బీరువా నిండా నగలు ఉండాలి. నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. అక్కడ కూర్చొని ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కానీ, లేదా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఆ దీపం నుండి వచ్చే సువాసన, ఆ లవంగాలు మరియు యాలుకలు కాలుతున్నప్పుడు వచ్చే ఆ డివైన్ స్మెల్ ఆ మందార చెట్టుకు తగిలి ఆ చెట్టు వేర్ల ద్వారా ఆ శక్తిని గ్రహించి విశ్వం నుండి పాజిటివ్ ఎనర్జీని మీ ఇంటి వైపుకు మళ్లిస్తుంది. ఇదే ఈ పరిహారంలో ఉన్న సైన్స్ మరియు స్పిరిచువాలిటీ. దీపం కొండెక్కిన తర్వాత, అంటే ఆరిపోయిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ మట్టిలో మీరు పాతిపెట్టిన రూపాయి బిళ్ళను బయటకు తీయండి. ఆ బిళ్ళను కడగవద్దు. దానికి ఆ యోగం యొక్క శక్తి, మందార చెట్టు యొక్క శక్తి, మట్టి యొక్క శక్తి అంటుకుని ఉంటుంది. ఆ రూపాయి బిళ్ళను ఒక చిన్న ఎర్రటి గుడ్డలో కానీ లేదా ఒక చిన్న కాగితంలో కానీ పెట్టి మడిచి మీ బీరువాలో ఎక్కడైతే మీరు డబ్బులు, నగలు దాస్తారో అక్కడ పెట్టేయండి. అంతే, మీరు చేయవలసిన పని అయిపోయింది. ఇలా గనుక మీరు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా 3 నెలల్లోపే మీకు బంగారం కొనే యోగం కలుగుతుంది. అది ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అనేది మీకు అనవసరం. మీ భర్తకు ప్రమోషన్ రావచ్చు, లేదా మీ వ్యాపారంలో లాభాలు పెరగవచ్చు, లేదా మీకు రావాల్సిన బాకీలు వసూలు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో మొండిగా ఉన్న ఆస్తి తగాదాలు తీరిపోవచ్చు. ఏదో ఒక రూపంలో ధనం మీ చేతికి అందుతుంది. అది ఖచ్చితంగా బంగారం రూపంలోనికి మారుతుంది. గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ సూర్యుడిని అనగా మందారం, శుక్రుడిని అనగా యాలుకలు, శనిని అనగా నువ్వుల నూనె లేదా శివముక్కోటి సమయం, మరియు గురుణ్ణి బంగారం కోరిక లేదా పసుపు రంగులో ఉండే రూపాయి. అందరినీ ప్రసన్నం చేసుకున్నాం. ఇంతటి శక్తివంతమైన పరిహారం కాబట్టే దీన్ని రహస్యంగా నిష్టగా చేయాలి. ఈ శివముక్కోటి పుష్య పౌర్ణమి కలిసి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఒక్కసారి చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. నమ్మకమే ఇక్కడ ముఖ్యం. ఆ మందార చెట్టు మీ పాలిట కల్పవృక్షంలా మారుతుంది. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి కరుణా కటాక్షాలు మీ మీద ఎప్పుడూ ఉండి మీరు సిరి సంపదలతో, బంగారు ఆభరణాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ శివముక్కోటి సందర్భంగా అందరూ శివాలయానికి వెళ్ళాలి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుణ్ణి పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే 1,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పైగా ఈసారి ఈ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది. ఇలా శనిదేవుడికి ఇష్టమైన పౌర్ణమి శనివారం కలిసి రావటం చాలా ఒక గొప్ప విశేషమే అని పండితులు అంటూ ఉన్నారు. ఈరోజు దగ్గరలోని నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే
చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో నవగ్రహ ఆలయం లేదనుకునేవారు ఏమీ బాధపడవద్దు. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో భక్తిగా పూజించుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శనిదేవుణ్ణి పూజించినట్లే. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని తెల్లటి రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. స్వామి ముందు మామూలు దీపాన్ని కానీ పిండి దీపాన్ని కానీ పెట్టండి. మీకు నచ్చిన పళ్ళను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్నా చాలు. గ్రహదోష బాధలు ఉండవు. ఈ పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఈరోజు మీరు ఉదయాన్నే లెగిచి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుని మంచిగా ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి. అంటే మీ ఇంటికి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుకు వేపాకు మండలు పెట్టండి. మనం విడి రోజుల్లో అయితే మామిడి ఆకులు, తమలపాకులు, బంతిపూలు ఇట్లా తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ పౌర్ణమి రోజు వేపాకు తోరణాలు కట్టుకోవటం వల్ల ఎటువంటి చెడు శక్తులు, ఎటువంటి నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయి. అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేవి పనిచేస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు గేటు ముందు 2 వేపాకు మండలను పెట్టండి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకుని బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ల ఉప్పును వేసి ఆ రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఎందుకు అంటే రాళ్ల ఉప్పు అనేది చెడుని తీసివేయడానికి, నెగిటివిటీని తీసివేయడానికి, ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ఉప్పు నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. అలానే హిమ శోధన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకునడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు. సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము, నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినటం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి. శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని, శక్తిని పొందండి. పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమ్మిలిని చేసుకుని కానీ, నువ్వుల ఉండలు చేసుకుని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రం పోతాయి. శరీరానికి బలము, తేజస్సు వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. మానసిక వ్యాధులు తొలగిపోతాయి. 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లము తినటం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు, గ్రహ దోషాలు పోతాయి.
శని ధర్మదర్శి, న్యాయము, సత్యము, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాలలో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాలలో చెప్పారు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము, కాలసర్పదోషం, సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు, బెల్లం తినండి. శనిదేవుని అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఇక ఈరోజు కొన్ని కూరలను పొరపాటున కూడా తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన పెద్దలు పురాణాలు కేవలం పూజలు చేయటమే కాదు, ఆ రోజుల్లో మనం తినే ఆహారం గురించి కూడా చాలా స్పష్టమైన నియమాలను చెప్పారు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి పూజ చూసినా ఒక చిన్న పొరపాటు వల్ల, అంటే తెలియక ఏదైనా కూర వండినా లేదా బయట తిని వచ్చినా ఆ పుణ్యమంతా వృధా అయిపోతుంది. ఈ విషయంలో ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు వండే కూరనే యజమాని నుండి పిల్లల వరకు అందరూ తింటూ ఉంటారు కాబట్టి ఆ ప్రభావం అందరి మీద ఉంటుంది. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ కూరలు వండకూడదు అంటే, ముందుగా ఈరోజు పొరపాటున కూడా వంకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు వంకాయను బయట నుండి కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఆడవారు వంకాయ కూరను వండకండి. మామూలు వంకాయను, గుత్తు వంకాయను, తెల్ల వంకాయను, ఏ వంకాయను ఈరోజు తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పుచారులో వేసుకుని కావచ్చు, ఏ రూపంలోనూ ఈరోజు వంకాయను తినకూడదు. కాదని తింటే మాత్రం శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. పైగా ఈ పౌర్ణమి ఈ సంవత్సరంలో మొదటిది కనుక ఈరోజు ఈ కూరను తింటే సంవత్సరమంతా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక అస్సలు ఈరోజు వంకాయను తినకండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటకూరను వండకూడదు. ప్రత్యేకించి కొన్ని శాస్త్రాల్లో ఇలా ఈ పౌర్ణమి రోజు తోటకూర తినకూడదని చెప్పి రాయటం జరిగింది. కాబట్టి ఈరోజు తోటకూర తినటం వల్ల మన జీవితం అంతా సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటకూర అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. తోటకూర పులుసు, ఫ్రై, తోటకూర పప్పు ఇలా ఏ రూపంలోనూ కూడా తోటకూర తినవద్దు. ఈ పుష్య పౌర్ణమి రోజు తోటకూర తింటే శని పట్టి పీడిస్తాడు అనే ఒక నమ్మకం కూడా ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు బీరకాయను ఇంటికి కొని తెచ్చుకోవటం కానీ, లేదంటే బీరకాయ కూర వండుకోవటం కానీ, పచ్చడి చేసుకోవటం కానీ, బీరకాయ ఫ్రై చేసుకోవటం కానీ, బీరకాయను పప్పులో వేసుకుని వండటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు ఈరోజు బీరకాయ కూర తింటే సంవత్సరం అంతా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే మామూలుగా అయితే బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం బీరకాయ అనారోగ్యాన్ని తెస్తుంది కనుక గుర్తుపెట్టుకొని ఈరోజు బీరకాయ తినకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటు మీరు ముల్లంగిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు తినకూడదు. ముల్లంగిని సాధారణంగా సాంబార్లో, పప్పుచారులో వేస్తూ ఉంటారు. ముల్లంగి ఫ్రై కూర కూడా వండుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. కానీ ఈ ఒక్క రోజు మాత్రం ముల్లంగికి దూరంగా ఉండండి, లేదంటే సమస్యలు వస్తాయి. అలాగే గుమ్మడికాయను పొరపాటును కూడా ఈరోజు తినవద్దు. చాలామంది గుమ్మడికాయ జ్యూస్ని తాగటం అలవాటు చేసుకుంటూ ఉంటారు. జ్యూసు తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూసు చాలా మంచిది, కానీ ఈ ఒక్క రోజు మాత్రం ఆ జ్యూసు తాగవద్దు. బూడిద గుమ్మడికాయను ఏ రూపంలోనూ తినవద్దు. బూడిద గుమ్మడికాయ సాధారణంగా దిష్టి తీయడానికి వాడుతూ ఉంటారు. మీరు కావాలంటే ఈరోజు బూడిద గుమ్మడికాయ ఒకటి తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు, కానీ తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఒక్కటే కాదు, తీపి గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. అది కూర రూపంలో కానివ్వండి, వడియాల రూపంలో కానివ్వండి,
దప్పలం రూపంలో కానివ్వండి, స్వీట్ రూపంలో కానివ్వండి, గుమ్మడికాయని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈరోజు ఇంట్లో వండకూడదు. తర్వాత కూర సొరకాయ. సొరకాయని కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. కనుక సొరకాయ కూర, సొరకాయ హల్వా, సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి ఇలాంటివి ఈరోజు ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, కర్రీ పాయింట్స్లో, ఇలా కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా ఈ కూరలను కొనవద్దు, తినవద్దు. ఇంకా మీరు ఈరోజు పెరుగు కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిదండి. పాలతో కాస్తంట టీలు, కాఫీలు ఇలాంటివి తాగొచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ పెరుగు తినకుండా ఉంటే మంచిది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఈరోజు క్యాలీఫ్లవర్ కూడా తినకూడదు. క్యాలీఫ్లవర్ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. క్యాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం క్యాలీఫ్లవర్ తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. క్యాలీఫ్లవర్ కూర, ఫ్రై, 65 ఇలాంటివేమీ ఈరోజు తినవద్దు. లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు పుట్టగొడుగులను కూడా అస్సలు టచ్ చేయొద్దు. ఈరోజు పుట్టగొడుగులు తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వెజ్ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెను, మటను, ఫిష్, పీతలు, నత్తలు, చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఆఖరికి గుడ్లు కూడా తినకూడదు. కోడిగుడ్డును చాలామంది కూడా శాకాహారంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఆమ్లెట్ రూపంలో కానివ్వండి, లేదా ఉడకబెట్టుకుని కానివ్వండి, లేదా చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే అలాంటి వారికి కోడిగుడ్డును ఉడకబెట్టి ఇచ్చేసి తినమని చెప్తూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారంతోటే సమానం. ఎందుకంటే ఏ చెట్టుకి కోడిగుడ్డు అనేది కాయట్లేదు కదా, కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. కాబట్టి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానం. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే కోడిగుడ్డే ఇంకా మాంసాహారం అన్నమాట. కాబట్టి కోడిగుడ్డు కూడా ఈరోజు తినరాదు. ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా శనివారం అనగానే కొంతమందికి వీకెండ్ హాలిడేస్ ఇస్తారు. అలాంటి వారు ఖాళీగా ఉంటారు. కాబట్టి అలా ఖాళీగా ఉన్నప్పుడు బయట రెస్టారెంట్లకు లేదా మాల్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. అంటే పిజ్జాలు, బర్గర్లు, మోమోస్ ఇలా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తినేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ వండకపోతే సాయంత్రం అవ్వగానే నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళిపోయి నీచు కలిపిన పదార్థాలు తినేస్తూ ఉంటారు. నూడిల్స్, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు అలా చేయవద్దు. ఈ ఒక్కరోజు నాన్ వెజ్ తినవద్దు. కనీసం ఎగ్ కలిపినవి కూడా ఈరోజు తినకూడదు. మహాపాపం తగులుతుంది. శనిదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీకు బయటకు వెళ్ళి తినాలనిపిస్తే వెజ్ ఐటమ్స్ తినండి అంతే. అంటే మిరపకాయ బజ్జీలు, పానీపూరీలు అలాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు. మగవారు, కుర్రపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. ఇంట్లో కూడా నాన్ వెజ్ వండవద్దు, తినవద్దు. ఈ ఒక్కరోజు తినకుండా ఉండండి. కావాలంటే మరునాడు తినండి. కానీ ఈ పుష్య పౌర్ణమి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం తగులుతుంది. చాలా సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, తోటకూర, బీరకాయ, ముల్లంగి, గుమ్మడికాయ, సొరకాయ, కాలీఫ్లవరు, పుట్టగొడుగులు నాన్ వెజ్. ఈ కూరలేమీ ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఇవి తినవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు మిగిలిన కూరగాయలు ఏవైనా సరే ఈరోజు తినొచ్చు. మీరు కావాలంటే ఈ కూరగాయలు ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు. కానీ మీరు ఇంట్లో వండకూడదు, తినకూడదు. కనుక గుర్తుపెట్టుకుని ఈ పౌర్ణమి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.